వెల్కమ్ బ్యాక్. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు 5గురితో సిట్ ఏర్పాటైంది. సార్, ఈ విచారణలో తేల్చాల్సిన అంశాలేంటి? అంటే మనం ఇప్పుడు ప్రభుత్వము టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని ఇస్తుంది. ఏ విచారణ ఏర్పాటు చేసినా ఆ విచారణ ఏ అంశాలపైన విచారించాలి అని అడుగుతుంది. సో మొదటిగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకటి, ఈ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, మొదటిగా ఎస్టాబ్లిష్ కావాల్సింది. రెండు, ఆ కల్తీ దేనితో జరిగింది. ఇప్పుడు నిన్న కూడా సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి తరఫున లాయర్ కపిల్ సిబలోమో అది వెజిటబుల్ ఫ్యాట్తో కల్తీ అయింది అని వాదించారు. కానీ టీటీడీ తరఫున లాయర్ సిద్ధార్థ లూత్రామో ఎనిమల్ ఫ్యాట్తో కల్తీ అయింది అని అంటారు. కల్తీ అన్నీ ఒకే రకం కాదు, కల్తీ దేనితో అయింది. వెజిటబుల్ ఫ్యాట్తో కల్తీ అయిందా, ఎనిమల్ ఫ్యాట్తో కల్తీ అయిందా. వైవి సుబ్బారెడ్డి తరఫున లాయర్ కపిల్ సిబల్ వాదన ఏంటంటే, వెజిటబుల్ ఆయిల్తో కల్తీ అయినట్లుగా రిపోర్ట్లో ఉంది, కానీ ఎనిమల్ ఫ్యాట్ విషయంలో అనుమానాలే కదా అన్నది వాళ్ళ వాదన. సో అందువల్ల అది కల్తీ జరిగిందా అనేది మొదటిది. రెండవది, కల్తీ జరిగితే ఏ రకమైన కల్తీ జరిగింది. మూడవది, ఈ కల్తీ జరిగిన నెయ్యిని వాడారా లేదా, అది కీలకం. ఇప్పుడు ఇక్కడ చర్చ ఏం జరుగుతుంది అంటే, కల్తీ జరిగిన నెయ్యిని టీటీడీలో ఉన్నటువంటి ఒక రోబస్ట్ ప్రక్రియ ద్వారా ముందే గుర్తించి దాన్ని తిరస్కరించాము, ఆ నెయ్యి వాడలేదు అన్నది ఒక వాదన. కాదు, మేము కొన్ని ట్యాంకర్లు తిరస్కరించిన మాట నిజం, కానీ అంతకుముందు కొన్ని ట్యాంకర్లు వాడాము అని అంటున్నారు. మరి వాడారా, తిరస్కరించారా, ఇది నెయ్యి నిజంగానే ఈ కల్తీ ఎందులో జరిగింది, వాడిన నెయ్యిలోనా తిరస్కరించబడిన నెయ్యిలోనా అన్నది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న ఏంటంటే, ఈ కల్తీ జరగటానికి కారణాలు ఏంటి, అసలు ఏ కారణాల రీత్యా కల్తీ జరిగింది. కారణాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వారే ఇచ్చిన నివేదికలో ఒక మాట చెప్పారు. అంటే మనము ఆవుకి ఇచ్చేటువంటి ఆహారంపై వల్ల కూడా ఈ రిజల్ట్స్ వస్తాయి. అందులో మీకు సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నట్లు, పామ్ ఆయిల్ ఉన్నట్లు వస్తాయి, బేస్డ్ ఆన్ ది ఫీడ్, అంటే ఆవుకి ఇచ్చిన ఫీడ్ వల్ల. అలాగే ఎనర్జీ డెఫిషియెంట్ కౌస్, అంటే బలహీనంగా ఉన్న ఆవుల నుంచి పాలు తీసినప్పుడు ఈ రిజల్ట్ వస్తాయని. అంటే కల్తీ జరిగినట్లుగా నిర్ధారణ జరిగితే ఒకవేళ అది ఏ కారణాల వల్ల జరిగింది అంటే, పాలను తీసేటువంటి ప్రక్రియలో జరిగిందా, ఆవుకిచ్చిన ఆహారం వల్ల ఈ రిజల్ట్స్ కనబడుతున్నాయా, లేదా ఎవరైనా కక్కుర్తితో డబ్బు కక్కుర్తితో చేశారా, లేదా కుట్రపూరితంగా జరిగిందా, ఎవరైనా కావాలని దేవుని పవిత్రతను దెబ్బతీసేం జరిగిందా. నేను రాజకీయ ఆరోపణ లేదంటే దేవుని పవిత్రం కావాలని దెబ్బతీశారని కదా, అది తేలాలి కదా ఎక్కడ జరిగింది, ఎవరు బాధ్యత. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది, ఎవరు దీనికి బాధ్యత. మరి టీటీడీలో ఉన్న వివిధ ప్రక్రియల ఎఫికసీ ఏంటి అంటే, ఇలా అనేక టన్నుల వేల టన్నుల ఆహార పదార్థాలు ప్రసాదానికి అన్నదానానికి వాడతారు కనుక వాటిని పరీక్షించటానికి ఉన్నటువంటి ఒక ప్రక్రియ ఏంటి అనేది. తర్వాత టెండర్ల ప్రక్రియ ఎలా జరిగింది. ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్నాయి, అసలు ఏఆర్ డైరీకి అలాంటి కెపాసిటీ లేదు. ఇది రూర్కీలోని ఒక దగ్గర నుంచి తిరుపతి సమీపంలోని వైష్ణవి డైరీ తీసుకొని, వైష్ణవి డైరీ వాళ్ళు ఏఆర్ డైరీకి ఇస్తే ఏఆర్ డైరీ వాళ్ళు టీటీడీకి సప్లై చేశారు అని. అది నిజమా, అందువల్ల నిజంగానే ఇది ఈ కాంట్రాక్ట్లు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చిన మాట నిజమా, అలా ఇవ్వడం చట్టం అంగీకరిస్తుందా అని. తర్వాత టీటీడీ ప్రొక్యూర్మెంట్ నిబంధనలు ఉన్నాయి, అంటే ఇంత కెపాసిటీ ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి అని. ఎందుకంటే టీటీడీకి అవసరమైన నెయ్యి 3 లక్షల లడ్డూలు రోజు తయారు చేస్తారు. 3 లక్షల లడ్డూలు తయారు చేసేటప్పుడు నీకు ఒక టన్నుల కొద్దీ నెయ్యి అవసరం ఉంటుంది ప్రతి నెలలో. సో అలాంటి పరిస్థితుల్లో ఆ నెయ్యిని ఆఫ్ సీజన్లోనూ, ఆవులు ప్రతి సీజన్లో మీకు పాలివ్వవు, అందువల్ల నెయ్యి అందుబాటు ప్రతి సీజన్లో ఉండవు. కానీ దేవునికి నైవేద్యం కానీ, దేవుని ప్రసాదం కానీ, భక్తులు కానీ సీజన్లకు సంబంధం లేదు. అన్ని సీజన్లలో కూడా భక్తులు వెళ్తూనే ఉంటారు. అందువల్ల లడ్డుకు కావలసిన నెయ్యి మాత్రం అన్ని సీజన్లో దొరకాలి.
అందువల్ల ఆన్ సీజను ఆఫ్ సీజన్లో కూడా అవసరమైన నెయ్యిని సరఫరా చేయగలిగిన కెపాసిటీ ఆ డైరీలకు ఉండాలి. మరి ఆ కెపాసిటీ ఉన్న డైరీలకే ఇచ్చారా, కెపాసిటీ లేని డైరీలకు ఇచ్చారా అనేది, అంటే టీటీడీఏ ఏర్పరచుకున్న నియమ నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా? సో టీటీడీ నియమ నిబంధనలకు ఉల్లంఘన జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని. తర్వాత మీకు జూలైలో ఈ నివేదిక వచ్చింది. మరి జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్ 18 వరకు ముఖ్యమంత్రి మాట్లాడలేదు. సెప్టెంబర్ 25న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. జూలైలోనే టీటీడీ ఈఓ ఇలా కల్తీ రిపోర్ట్ అయింది అని చెప్పారు. కానీ అందులో వెజిటబుల్ ఆయిల్ అన్నారు తప్ప మీకు ఎనిమల్ ఫ్యాట్ అని అనలేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఏఆర్ డైరీకి ఇచ్చిన షోకాజ్ నోటీస్లో కూడా ఎనిమల్ డైరీ ప్రస్తావన లేదు అని అంటున్నారు. మరి అప్పటికి ఎనిమల్ డైరీ మరి రిపోర్ట్లో ఉండగా కూడా, అంటే ఎనిమల్ ఫ్యాట్తో కల్తీ అయిందని కాఫ్ సెంటర్ ఫర్ అనాలిసిస్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ రిపోర్ట్లో అనుమానాలు వ్యక్తం చేసినా మరి అది షోకాజ్ నోటీస్లో పెట్టలేదా? సో మరి ఆ 20 జూలైలో జరిగితే, కల్తీ జరిగిందని జూలైలోనే తేలితే, మరి జూలైలోనే ఆలయ సంప్రోక్షణ ఆలయ శుద్ధి కార్యక్రమాలు ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటన తర్వాతనే ఆలయంలో ఎందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు? న్యాయంగా అయితే ఒక ఆలయం అపవిత్రమైంది అంటే మీరు వెంటనే చేస్తారు. ఇప్పుడు గ్రహణం తర్వాత ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆలయాన్ని శుద్ధి చేసి మళ్ళీ భక్తుల్ని అలా అలౌ చేస్తారు. కానీ గ్రహణమైన 2 నెలలకు చేయం కదా. ఇది కూడా అలాంటిదే కదా. కల్తీ జరిగి దేవునికి అపచారం జరిగిందని భావించినప్పుడు జూలైలో అపచారం జరిగితే సెప్టెంబర్లో దాని శుద్ధి కార్యక్రమాలు, అది కూడా ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటన తర్వాత చేశారు. అలా ఎందుకు మరి టీటీడీ చేసింది? ఈ అధికారులకు మరి ఎలాంటి బాధ్యత ఉండదా? ఇంకా కల్తీ జరగకపోతే ఇబ్బంది లేదు. కల్తీ జరిగిందని టీటీడీ అధికారులే ఒకవేళ నమ్మితే ఇమీడియట్గా దేవునికి అపచారం జరిగిన తర్వాత మరి ఆగమశాస్త్ర నియమ నిబంధనల ప్రకారం శుద్ధి చేయాలి కదా. ఎందుకు చేయలేదు? దీనికి కారణం ఏంటి? మరి ఇక కేసు కూడా పెట్టాలి కదా. ఒక ఇంత గొప్ప కోట్లాది ప్రజల విశ్వాసాలు కలిగినటువంటి ఓ గొప్ప దేవుని ప్రసాదములో కల్తీ జరిగితే, జూలైలో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 25 వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు? ఇది కనీసం కదా. ఇప్పుడు మనకు ఏదైనా పొరపాటు జరిగితే ఇమీడియట్గా కేసు పెడతారు కదా. మరి 2 నెలల వరకు కేసు ఎందుకు పెట్టలేదు? సెప్టెంబర్ 25న కేసు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి సెప్టెంబర్ 18న మాట్లాడాడు. మరి ఏ ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు ముఖ్యమంత్రి మాట్లాడేంత వరకు కూడా? దీనికి ఆన్సర్ ఏంటి? సో ఇలా ఒక్కటి కాదు, ఇప్పుడు ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ధర ఆధారంగా మాత్రమే కల్తీ అని నిర్ధారించగలమా? ఇప్పుడు 300 పైచిలకు రూపాయలకి ఇస్తున్నారు కనుక కల్తీ జరిగిందని ఒక వాదన. ఈవెన్ ఇప్పుడు నందిని డైరీ కూడా నేను చదివాను 500 రూపాయల లోపే. కానీ మీరు ఎక్కడన్నా అడగండి, ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి మేము కూడా ఇంట్లో తెచ్చుకుంటాం కదా, 1000 రూపాయల కన్నా తక్కువ ఎక్కడ ఆవు నెయ్యి ఉండదు. అసలు ఇంకా దేశీయ ఆవులు అయితే 2000 రూపాయలు కూడా ఉంటుంది ఆవు నెయ్యి. మరి ఆవు నెయ్యి 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్నది, మనకు ఎక్స్పీరియన్స్ ఇది. మరి నందిని డైరీ వాళ్ళైనా మరి ఎందుకు తక్కువ సప్లై చేయగలుగుతున్నారు? 400 పైచిలకు అంటే 300 పైచిలకు సప్లై చేస్తే అది కల్తీ అంటే ధరను బట్టి కల్తీని నిర్ణయించగలమా? మరి నాసి రకమా, నాణ్యత లోపమా, కల్తీయా? ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. నాసి రకము, నాణ్యత లోపం వేరు, కల్తీ వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. సో అందువల్ల ఇది నాసి రకమా, నాణ్యత లోపమా, కల్తీయా? అందువల్ల ఇలా అనేక ప్రశ్నలు ఇందులో ఇమిడి ఉన్నాయి. సో ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా ఇది ఎవరిని ఒకరిని రాజకీయ కక్షల లక్ష్యంతో కాకుండా తిరుమలేశుని యొక్క పవిత్రతను కాపాడే దిశగా, తప్పు జరిగి ఉంటే ఆ తప్పు చేసిన వాడిని, తప్పు చేసిన పద్ధతిని పట్టుకునే విధంగా, దోషుల్ని శిక్షించే విధంగా, తప్పు చేయకపోతే, తప్పు జరగకపోతే ఈ వివాదానికి కారణాలైన వారిని కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక ముందు జరగకుండా ఏం చేయాలి? ఇక ముందు ఈ రకమైనటువంటి ఇదొక అనుభవం కదా, ఒక తిరుపతిలోనే కాదు ఇతర దేవాలయాల్లో కూడా ఇలా కల్తీ జరగకుండా. ఎందుకంటే అన్ని వైష్ణవాలయాల్లో ప్రసాదం అనేది చాలా విశిష్టత కలిగింది. వైష్ణవ సాంప్రదాయంలో దేవుని ప్రసాదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఇప్పుడు యాదగిరికి వెళ్ళండి,
ఎక్కడికైనా వైష్ణవ సాంప్రదాయం యొక్క ప్రత్యేకత. మీరు ముచ్చింతలకి వెళ్ళండి, నాకు చిన్నజీవ స్వామి గారే చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో, మీరు ఏ వైష్ణవాలయానికన్నా వెళ్ళండి, ప్రసాదానికి ఒక విశిష్టత ఉంటుంది. అది ఈవెన్ దానికి ఉన్న నమ్మకము విశ్వాసం ద్వారా మాత్రమే కాదు, అందులో వాడే పదార్థాల వల్ల కూడా విశిష్టత ఉంటుంది. అది ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం. సో అందువల్ల ఇలాంటి ఒక గొప్ప వైష్ణవ సాంప్రదాయానికి ప్రాతినిధ్యం వహించే తిరుమల పైన ప్రసాదం యొక్క నాణ్యతను భక్తుల విశ్వాసాలకు ఏ రకమైన విఘాతం కలగకుండా ఏమీ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా టీటీడీ ఏ పార్టీ అయినా అధికారంలో ఉండదు, అది టీడీపీ అధికారంలో ఉండని, వైసీపీ అధికారంలో ఉన్నాయి, అది దేశంలో బీజేపీ అధికారంలో, అన్ని పార్టీల వాళ్ళు తమ వాళ్ళను ఆ టీటీడీలో నియమించుకుంటారు. మీరు ఇందులో ఎక్కడా మినహాయింపు లేదు. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మోడీకి రాసిన లేఖలో కూడా చెప్పాడు, మీ పార్టీ ప్రతినిధులు కూడా ఉన్నారు కదా అని. ఇది ఈ టీటీడీలో పార్టీ ప్రతినిధులు ఏంటి? ఓడిపోయిన ఎమ్మెల్యేలు, టికెట్ ఇవ్వలేని రాజకీయ నాయకులు, వీళ్ళని నియమించడానికి టీటీడీ లేదు కదా. దేవునిపైన భక్తి, నమ్మకము, సనాతన ధర్మం పైన పాండిత్యము, వేదాంగాలు చదివినటువంటి అనుభవము, సో అన్నిటికీ మించి కనీసము దేవునిపైన భక్తి. సో ఇది ప్రాతిపదికగా ఉండాలి తప్ప నువ్వు దైవ కార్యం చేసిన చరిత్ర ఉండదు, రాజకీయ కార్యక్రమాలు చేసిన చరిత్ర ఉంటుంది. తీసుకెళ్ళి ఒక స్టేటస్ సింబల్గా, ఎందుకంటే టీటీడీ మెంబర్ అయితే నువ్వు విఐపి ప్రోటోకాల్స్ 10 ఇప్పించచ్చు. ఇది ఎక్కడ అసలు విఐపి ఏంటి దేవుని దగ్గర? ఈ దేవుని దగ్గర విఐపీల ప్రోటోకాల్ ఏంటి? ఈ రాజకీయ రకమైన పునరావాసానికి అంత పవిత్రమైన ఆలయ నిర్వహణ వ్యవస్థల్ని ఎందుకు వాడుకోవాలి? సో ఈ రకమైన సంస్కరణలు, ఒక సమగ్రమైన సమూలమైన నిర్వహణ సంస్కరణలను ఈ సిట్ సూచించగలిగితే అది డెఫినెట్గా ఈ విచారణ, ఈ రాజకీయ వాద ప్రతివాదాలు దాటి నిజంగా ఆ దేవదేవునికి న్యాయం చేస్తున్న దేవదేవుని భక్తులకు, దేవునికి న్యాయం మనం చేయాల్సిన అవసరం లేదు, మనం అంత సమర్థులం కాదు, కానీ ఆ దేవదేవుని భక్తులకైనా న్యాయం జరుగుతుంది. అయ్యా మాకు మా ఆలయ విశిష్టతను కాపాడారు ఈ విచారణ వల్ల, మీ రాజకీయాల ఒకరి మీద ఎవరు దెబ్బతింటే మా భక్తులకి ఏం సంబంధం? భక్తులకు కావాల్సింది ఆలయ పవిత్ర దెబ్బ తినకూడదు, మీ రాజకీయాలతో భక్తుల సంబంధం లేదు కదా. జగన్ క్రిస్టియన్ కాబట్టి జగన్కు హిందూ మత